హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాసరావుని. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రెనోవా సర్జరీ, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. రేడియేషన్ ఇవ్వడం మూలాన ఎడమవైపు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి గుండెకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని సర్వసాధారణంగా నా క్లినిక్లో వచ్చి అడుగుతారు పేషెంట్స్. ఎడమవైపు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మనము వేరే రకంగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది రేడియేషన్ ద్వారా. దీంట్లో ఏం చేస్తాం మనం అంటే, గుండెకు ఎటువంటి రేడియేషన్ రాకుండా పేషెంట్ని రేడియేషన్ ఇచ్చే ముందు గట్టిగా గాలి పీల్చుకోమని చెప్తాము. దీని మూలాన లంగ్స్ బాగా ఇన్ఫ్లేట్ అయ్యి హార్ట్ కిందికి వెళ్తుంది. సో రేడియేషన్ అన్నది హార్ట్కి వెళ్ళకుండా మనం స్పేర్ చేయవచ్చు. ఈ టెక్నిక్ని మనం డిఏబిహెచ్ అంటాము, అంటే డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్ అంటాము. దీని మూలాన గుండెకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ పేషెంట్స్ కొన్నిసార్లు అన్నదానికంటే కూడా చాలాసార్లు 100లో 99% మంది పేషెంట్స్ గుండె మీద పనిచేసే ఒక మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి రేడియేషన్ యాడ్ చేయడం మూలాన గుండెకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి డిఏబిహెచ్ టెక్నిక్ యూజ్ చేసి మనం గుండెను పూర్తిగా స్పేర్ చేసుకోవచ్చు.